జరిగింది. వితిన్ 1 వీక్‌లో ఇల్లు కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇగో ఆ మామిడి తోరణాలే కానివ్వండి, గుమ్మడికాయలు అంటే ఈ ఇంట్లోకి వాళ్ళు గృహప్రవేశం చేసి వారం రోజులు కూడా అవ్వకముందే ఇంటిని నిర్దాక్షిణ్యంగా తొక్కేశారు. కనీసం కొన్ని సామాన్లు కూడా బయట పెట్టుకునే టైం ఇవ్వలేదని, కనీసం నోటీసులు కూడా మాకు అందలేదు అని చెప్పి బాధితులు ఆవేదన. దీని కారకులు ఎవరు? రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, లోన్లు వచ్చేసినాయి, వాళ్ళకి అన్ని ఎన్ఓసీలు వచ్చినాయి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి, లైటింగ్ ఉంది, నీళ్ళు వస్తూ ఉన్నాయి. వారం రోజులు అవుతుంది సార్ వాళ్ళు ఇల్లు చూపిస్తామని ఇక్కడికి వచ్చారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు, మాకు కూడా బాధ ఏం మూడు సంవత్సరాలు సంధి రూపాయి అన్నీ ఉన్నాయి, లేనంటే ఏమి లేవు, అన్నీ ఉన్నాయి, ఏమి లేవు నా దగ్గర. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు, చంపేయండి వదిలిపోద్ది. సిస్టమ్ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. ఇది అవును, ఈ బిల్డింగ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, ఎవరికైనా నమ్ముకున్న బిల్డింగ్ డబ్బులు ఒక 60-70 లక్షలు ఇస్తే మేము ఉండేవాళ్ళు కదా. ఇట్లా కోలుగొట్టే శ్మశానంలాగా ఉంది. ఎవరికి ఏం తెలుస్తుంది? ఏం చేసుకుంటారు? ఇదంతా శ్మశానం చేసి ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు దీంట్లో? మళ్ళీ వేరే వాళ్ళకి మీరే అమ్ముతారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎక్కువైతే గవర్నమెంట్ ల్యాండ్ మీరే అమ్ముతారు. అదేదో మేము ఇస్తాం కదా, అదేదో మీకు ముందు బాబు మీరు పొరపాటు చేసిన మాకు తెలియదు కదా. గవర్నమెంట్ వాళ్ళే మాకు పర్మిషన్లు ఇచ్చారు, గవర్నమెంట్ వాళ్ళే మాకు అన్ని A to Z అప్రూవల్ చేశారు. 3 సంవత్సరాల నుంచి సంధి, 70-80 లక్షలు ఇంకా అప్పు ఉంది నాకు దగ్గర. ఎలా తీర్చాలి? ఏమవుతుంది? మీరు కొనేటప్పటికి మీకు సమాచారం లేదా అండి? ఇది ప్రభుత్వ భూమి, సర్వే నెంబర్ 12 అంటూ ఉన్నారు. మీ సేల్ డీడ్లో ఎంత నెంబర్ ఉంది? ఏ సర్వే నెంబర్ ఉంది? సేల్ డీడ్లో 6 నెంబర్ సర్వే నెంబర్ ఉంది. 6 నెంబర్ సర్వే నెంబర్ ఉన్నప్పుడు మేము అక్కడికి రిజిస్ట్రేషన్ ఆప్షన్ కానీ, మొత్తం ఈ గ్రామ పంచాయతీ నుంచి కానీ, పర్మిషన్లు కానీ, అప్రూవల్ కానీ మొత్తం A to Z చూసుకున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. లోన్ కూడా వచ్చింది. లోన్ కూడా వచ్చినప్పుడు లోన్ కూడా తీసుకున్నాము. తర్వాత రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్గా అయిపోయింది. తర్వాత మేమేం చేసాం? ఓపెన్గా అన్నీ కట్టుకున్నాం. లాస్ట్ సోమవారం గృహప్రవేశం అయింది. ఇంకా మామిడాకులు కూడా అట్టే ఉన్నాయి. సోమవారం అంటే ఈరోజు ఏమిటి? సోమవారం.